బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహాయాగా ఫౌండేషన్ మరియు టీడీపీ నేత కోదండరామిరెడ్డి సహకారంతో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ పాల్గొని గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం మరియు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా మహాయాగా ఫౌండేషన్ ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తున్నారని తెలిపారు. ఇక్కడే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నేత కోదండరామిరెడ్డి ఆసుపత్రికి ఎన్నో పరికరాలు అందించారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని వారికి ఐరన్ మందులు ఆయన ఇచ్చారని చెప్పారు. అనంతరం టీడీపీ నేత కోదండరామిరెడ్డి మాట్లాడుతూ మహాయాగా సంస్థ ద్వారా ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని వారికి ఐరన్ మందులు తమ సహకారంతో అందజేశామని తెలిపారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహాయాగా సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ యాంటీనేటల్ డే సిఎస్సి బుచ్చిరెడ్డిపాలెంలో కండక్ట్ చేస్తున్నాము. ఆ రోజు మహాయాగా ఫౌండేషన్ వారు గర్భవతులకు పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇది గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఆ ఆహారంలో అరటిపండ్లు ఇస్తారు, వేరుశనగ అంటే పౌష్టికాహారం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ అన్ని విటమిన్స్ అన్నీ ఉన్న ఆహారాన్ని సమకూరుస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇదే ఈ మహాయోగా వాళ్ళని నేను కోరేది ఏంటంటే ఈ ఫుడ్ ఇట్లే సప్లై చేయాలని కోరుకుంటున్నాను. వారు ప్రతి నెల పేషెంట్లకి ఐరన్ సిరప్, బిస్కెట్స్ సప్లై చేస్తున్నారు. ఆ ఫౌండేషన్ ద్వారా కూడా ఆయనకి కృతజ్ఞత తెలుసుకుంటున్నారు. ఆయన మన హెచ్డిఎస్ మెంబర్ కూడా అవుతున్నారు. హాస్పిటల్ హెచ్డిఎస్ మెంబర్ కూడా అవుతున్నారు. ఈరోజు ప్రతి నెల 9వ తేదీ గర్భవతులకి పౌష్టికాహారం మా మహాయజ్ఞ ఫౌండేషన్ ద్వారా మనోజు, లోకేష్ వారి ద్వారా ఇవ్వటం జరుగుతున్నది. ఇవ్వటం అనేది ప్రతి నెల కంటిన్యూ చేస్తాము. మహాయాగ ఫౌండేషన్ ద్వారా నేను అందరికీ కూడా తెలుపుతున్నాను. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత కలిగి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఐరన్ టానిక్ తాగి కొంచెం రక్తం పునరుద్ధరించుకోవాలని ఎక్కువగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము మా తాపన కూడా చేస్తున్నాం. అందరూ కూడా గమనించుకొని దాని ప్రకారం మహాయాగా ఫౌండేషన్ వారి ద్వారా మరియు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ద్వారా హాస్పిటల్కి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను.